సమ్మర్ వచ్చేసిందంటే ప్రతి ఒక్కరు ఫుడ్లో మార్పులు చేకూరిస్తుంటారు కదా. రైస్ అనేటివి తక్కువగా తీసుకొని మిల్లెట్స్ ఎక్కువగా తీసుకుంటే మన హెల్త్ అనేది ఎటువంటి ట్రబుల్ లేకోకుండా బాగుంటుంది. మరి ఇవాళ రాగి పిండితో రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను. 1 కప్పు రాగి పిండికి అరకప్పు వరిపిండి, 2 టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా తీసుకొని వీటికి 2 కప్పుల నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర వేసి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దోశ కోసం క్యారెట్, ఉల్లిగడ్డ సన్నగా తరుక్కోవాలి. మనం దోశ వేసే టైంలో ముందుగా పెనం మీద పిండి సైడ్స్కి వెళ్ళకోకుండా ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఆ తర్వాత పిండిని ఈ విధంగా వేసుకున్నామంటే నీట్గా వస్తుంది. దానిపైన నూనె కాకుండా నెయ్యితో వేయించుకున్నామంటే రాగి దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి. వీడియో నచ్చింటే లైక్ చేసేయండి.